మనందరూ ఎక్కువగా యూజ్ చేసే సోషల్ మీడియాలో ఫేస్బుక్ యాప్ కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఫేస్బుక్ యాప్ని క్రియేట్ చేసిన వాళ్ళు మెటా కంపెనీ. తాజాగా మెటా కంపెనీ వాళ్ళు కొత్త లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLMని లాంచ్ చేశారు. దాని పేరే లామా 3. అసలు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక ChatGPT వంటి టూల్ వర్క్ చేయాలంటే మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్కువ పారామీటర్స్తో LLMని ట్రైన్ చేస్తే మనం ఇచ్చిన ఇన్పుట్కి కరెక్ట్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా మెటా కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న LLM మోడల్ పేరే లామా 3. తాజాగా మెటా కంపెనీ ఫౌండర్ అయిన మార్క్ జుకర్బర్గ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, కొత్తగా తీసుకొస్తున్న ఈ LLM లామా 3 ఏదైతే ఉందో మెటా సంబంధించిన యాప్స్ అన్నింటిలో కూడా ఇంటిగ్రేట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మనకి వాట్సాప్లో కొంతమంది యూజర్స్కి మెటా సంబంధించిన ఒక చాట్ బోట్ కూడా కనిపిస్తుంది. దాంతో మనం డైరెక్ట్గా టెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తుంది. అలానే మనకి ఇమేజెస్ కూడా జనరేట్ చేయవచ్చు. ఇందులోనే ప్రత్యేకత ఏంటంటే, రియల్ టైంలో మన ఇన్పుట్ ఇస్తున్న టైంలోనే ఇమేజ్ జనరేట్ అయిపోతుందని చెప్తున్నారు. ప్రజెంట్ అందుబాటులో ఉన్న చాట్ బోట్స్ ఏదైతే ఉన్నాయో మరింత స్మార్ట్గా లామా 3 సంబంధించిన మెటా యాప్స్ అయితే బాగా ఫాస్ట్గా వర్క్ అవుతాయని చెప్పి మార్క్ జుకర్బర్గ్ అయితే ప్రకటించారు. మరి మెటా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన లామా 3 LLM ఏ మేరకు ఫాస్ట్గా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు తెలుగు. మీ అందరి సపోర్ట్తో బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా పూర్తయిందండి. ప్రస్తుతం సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ మేరకు థర్డ్ బ్యాచ్ ని ఏప్రిల్ 25వ తారీఖు పోస్ట్ పోన్ చేసాము. ఏప్రిల్ 25వ తారీఖు నుండి అయితే మనకి థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. అలానే మే 5వ తారీఖున ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ స్పెషల్ కోర్స్. 30 రోజుల్లోనే ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. కోర్స్ తో పాటుగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం కన్సల్టేషన్ కూడా అందిస్తున్నాం అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్ గైడెన్స్ లేదంటే సంబంధించిన కన్సల్టేషన్ కావాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. సో ఇదే మన మెటా సంబంధించిన వెబ్సైట్ అండి. వీళ్ళు క్లియర్గా ఏమని మెన్షన్ చేశారంటే, అవర్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ దట్ ఎక్స్పాండ్స్ అవర్ వే టు గెట్ థింగ్స్ టు క్రియేట్ అండ్ కనెక్టెడ్ బై మెటా పర్ఫార్మెన్స్ ఆఫ్ లామా 3. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ పెంచుతుంది కొత్తగా తీసుకొచ్చిన లామా 3 అనే ఒక మోడల్. డెవలపింగ్ ఏజెంట్స్ ఆర్ అదర్ పవర్డ్ అప్లికేషన్స్ లామా 3 in both 8B and 17 billion parameters will offer the capability and flexibility you need to develop your ideas. సో 2 పారామీటర్స్ అయితే వీళ్ళు లామా మోడల్ అయితే డెవలప్ చేశారు. సో ఇక్కడైతే మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఇవి. ఇప్పుడు మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది లామా 3లోనే బెంచ్ మార్క్స్. అంటే ఇప్పుడు మెటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన LLM వచ్చి లామా 3. ఇలాగ మనకి ChatGPT కానీ, మిస్ట్రల్ కానీ, జెమినీ కానీ వీళ్ళ LLMs ఉన్నాయి కదా, వాటిని బెంచ్ మార్క్స్గా తీసుకుని వీళ్ళు కంపేర్ చేస్తారు. ఇప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు దాని స్పెసిఫికేషన్స్ని, కెమెరా కానీ లేకపోతే దాని ర్యామ్ కానీ మనం కంపేర్ చేసినట్టు ఏఐలో మోడల్స్ని మనం ఇలాగ కంపారిజన్ చేసినప్పుడు దాని యొక్క బెంచ్ మార్క్స్ని కంపేర్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ప్రతి దాంట్లోనూ కూడా మనకి మెటా 3 ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు జెమ్మా 7 బిలియన్ దాంట్లో, అలానే మిస్ట్రల్ 7 బిలియన్ డేటా సెట్లో చూసుకుంటే ఇందులో 68 మార్క్స్ వచ్చినాయి. అలానే దీంట్లో మనకి 34 పాయింట్స్ స్కోర్ చేసింది, 62 పాయింట్స్, 79, ఆల్మోస్ట్ డబల్ స్కోర్ అనేది మెటాలో వచ్చింది. ఇక్కడ కూడా మనకి అదే 70 బిలియన్ పారామీటర్స్ ఆ డేటాను చూసినా కూడా కొంచెం డిఫరెన్స్ లో కూడా మనకి మెటా 3కి ఎక్కువ పాయింట్స్ అనేది స్కోర్ చేసింది. క్లౌడీ 3ని అలానే జెమినీ ప్రో 1.5 ఈ వర్షన్స్ ని వీళ్ళు కంపారిజన్ తీసుకుంటే దీని పాయింట్స్ వైజ్ గా చూసుకున్నా కూడా ఎక్కువ పాయింట్స్ అయితే దీనికి వచ్చింది. చివరి పాయింట్ లో మాత్రం మ్యాథ్స్ విషయంలో వచ్చి జెమినీ అయితే ఎక్కువ స్కోర్ చేసింది. పారామీటర్స్ ఏంటో క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇందులో ఉన్న డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. ఫస్ట్ ఇక్కడ క్లౌడీ 3 సోనెట్ అని ఉంది. అలానే జెమినీ ప్రో 1.5 వర్షన్ లో ఇక్కడ ఫస్ట్ వీళ్ళు కంపేర్ చేసిన పారామీటర్ MMLU ఫుల్ ఫామ్ ఏంటంటే మ్యాసివ్ మల్టీ టాస్క్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఈ విభాగంలో అయితే ఇది బీట్ చేసింది. అంటే ఎక్కువగా మల్టీ టాస్కింగ్ టాస్క్లు. ఇప్పుడు మీరు ChatGPTలో ఒకేసారి 2-3 ఇన్పుట్స్ ఇచ్చినా కూడా అడిగిన వెంటనే వేరే ఇన్పుట్, లేకపోతే ఒకటే క్వశ్చన్లో రెండు టెక్నాలజీ సంబంధించిన ఇన్పుట్స్ ఇచ్చినా మీకు రిప్లై ఇస్తుంది. ఆ పర్టికులర్ సెగ్మెంట్లో వచ్చిన స్కోర్ అనమాట ఇది. దీంట్లో ఎక్కువ స్కోర్ వచ్చింది. నెక్స్ట్ చూస్తే GPQA క్యూ షాట్ అని ఒక ఈ పారామీటర్ చూస్తే దీన్ని దేనికోసం ఎవాల్యుయేట్ చేస్తారంటే, వేరే మెకానిజమ్స్ లో LLMs ని ఎవాల్యుయేట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. అంటే ఉదాహరణకి మనం ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నాం అనుకోండి ChatGPTలో కానీ, లేకపోతే ఇప్పుడు మెటాలోనే మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ గానే వస్తున్నాయి, వ్యాలిడ్ గానే వస్తున్నాయి, సమాచారం కరెక్టేనా, ఆ వచ్చిన ఆన్సర్ ఎంత కరెక్ట్ అనేది ఆన్సర్ ఇది. అందులో మనకి జెమినీ అయితే ఎక్కువ స్కోర్ చేసింది,
మనకి మెటా కొంచెం ఒక 2 పాయింట్స్ అయితే తక్కువ స్కోర్ చేసింది. ఇక నెక్స్ట్ మనకి హ్యూమన్ ఈవల్. ఇదేంటంటే కోడ్ జనరేషన్ మోడల్స్ లో ఇప్పుడు మనకి పైథాన్, జావా స్క్రిప్ట్ ఇటువంటి మన కోడింగ్ జనరేట్ చేసినప్పుడు ఎవాల్యూషన్ దేనికి యూస్ చేస్తారంటే హ్యూమన్ ఎవల్ ఎక్స్ అనే ఈ పారామీటర్ ని ఈ బెంచ్ మార్క్ గా తీసుకుంటారు. ఈ కోడింగ్ పాయింట్ లో మాత్రం ఎక్కువ మార్క్స్ అయితే మనకి మెటాలో అయితే స్కోర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ GSM 8K. ఇది బేసిక్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కి మల్టీ స్టెప్ రీజనింగ్ కోసం యూస్ చేసే పారామీటర్. అందులో కూడా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. చివరిగా మనకి మ్యాథ్. ఇది మ్యాథ్ దేనికంటే ఇప్పుడు మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్, డివిజన్స్ ఇటువంటి చేసినప్పుడు మ్యాథ్ యూస్ చేస్తారు. దీంట్లో అయితే మనకి కొన్ని తక్కువ మార్క్స్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో అయితే వచ్చినాయి మనకి మెటాలో. ఇది కాకుండా మెటాలో ఇంకొక యూనిక్ పాయింట్ ఏంటంటే వీళ్ళు హ్యూమన్ ఎవాల్యుయేషన్ కోసం ఒక యూనిక్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. లామా 3లో మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 8 బిలియన్ అలానే 70 బిలియన్ పారామీటర్స్ లో దీన్ని ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా మరింత రియలిస్టిక్ గా వీళ్ళు అవుట్పుట్ తీసుకురావడం కోసం వీళ్ళు వేరే వేరే పారామీటర్స్ కూడా తీసుకొచ్చారు. అదేంటంటే వీళ్ళు మొత్తం 1800 ప్రాంప్ట్స్ ని కవర్ చేశారు అనమాట. అంటే మనుషులు క్రియేట్ చేసిన హ్యూమన్ ఎవాల్యుయేషన్ సెట్ అని ఒకటి క్రియేట్ చేసుకుని ఈ పర్టికులర్ బెంచ్ మార్క్సే కాకుండా ఒక 12 కీ ఏరియాస్ అంటే అది అడ్వైజ్, బ్రెయిన్ స్టార్మింగ్, క్లాసిఫికేషన్, క్లోజ్డ్ క్వశ్చన్ ఆన్సరింగ్, కోడింగ్, క్రియేటివ్ రైటింగ్, ఎక్స్ట్రాక్షన్, ఇన్హాబిటేషన్, క్యారెక్టర్ పర్సనా, ఓపెన్ క్వశ్చన్ ఆన్సరింగ్, రీజనింగ్, రీరైటింగ్ అండ్ సమరైజేషన్ ఇలాగా 12 కీ కేటగిరీస్ లో కూడా వీళ్ళు మళ్ళీ ఒక డేటా సెట్ ని క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన రిజల్ట్ చూడండి. ప్రతి దాంట్లోనూ కూడా హ్యూమన్ ఎవాల్యుయేషన్ లో మంచి స్కోర్ అనేది చేసింది. ఇప్పుడు ఇదేమో మెటా సంబంధించిన స్కోరు. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో కనిపించిన మెటా అనమాట. తర్వాత మనకి GPT 3.5 మెస్ట్రల్ కూడా ఒక ఏ చాట్ బోట్ ని డెవలప్ చేశారు. వాళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు 52% అనేది మెటాకు వచ్చిన స్కోర్ అనమాట. క్లౌడ్ సానెట్ లో అలానే ఈ మొత్తం 12 పారామీటర్స్ లో ఒక్కొక్క పారామీటర్ లో కూడా ప్రతి దాంట్లోనూ 59% మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడం. అదే కాంపిటేటివ్ 29% రావడం. నెక్స్ట్ 63%, కాంపిటేటివ్ 27%, నెక్స్ట్ 63% to 22%. సో ఇలాగ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ లో కూడా ఈ హ్యూమన్ ఎవాల్యుయేషన్ మెథడ్ లో కూడా ఎక్కువ పాయింట్స్ అనేవి మెటా సంబంధించిన లామా 3 మోడల్ అనేది స్కోర్ చేయడం జరిగింది. ఇందాక మీకు స్టార్టింగ్ లో చూపించిందేమో జెమినీ ఏఐని చూపించాము, అలానే క్లౌడీ సంబంధించిన ఏఐ మోడల్ యూజ్ చేసాం. బట్ ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు మిస్ట్రల్ ని కూడా కంపేర్ చేశారు. అందులో కూడా మనకి మంచి స్కోర్ వచ్చింది. ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో మెటా కంపెనీ వాళ్ళు తమ ఏదైతే యాప్ యూజ్ చేయబోతున్నారో మెటా సంబంధించిన ఏ టూల్ యూజ్ చేయబోతున్నారో లామా 3ని ఏకంగా 400 బిలియన్ ప్లస్ పారామీటర్స్ తో ట్రైనింగ్ చేయబోతున్నారు. ఇంకా ప్రజెంట్ ట్రైనింగ్ డేటా సెట్ లో జరుగుతుంది. అది చేస్తే గనక ప్రజెంట్ ఏదైతే ట్రైనింగ్ డేటా సెట్ లో అత్యధికంగా ట్రైనింగ్ చేసిన లాంగ్వేజ్ మోడల్ కింద మెటా కొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంటుంది. సో అంత పారామీటర్స్ అయితే వీళ్ళు భారీ మొత్తంలో అయితే దీని మీద రీసెర్చ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇది ఓవరాల్ గా మెటా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన లామా 3 ఏ మోడల్ సంబంధించిన పూర్తి సమాచారం. అయితే మన నెక్స్ట్ వీడియోస్ లో వచ్చి ఈ లామా 3 క్యాపబిలిటీస్ లో మనం మెటా సంబంధించిన ఏ టూల్స్ అయితే టెస్ట్ చేద్దామండి. ఇండియాలో అయితే చాలా వరకు అవైలబిలిటీలో రాలేదు, ఎక్సెప్ట్ వాట్సాప్ లో అయితే అందుబాటులో వచ్చినాయి. అది కూడా అందరికి టెస్ట్ యూజర్స్ కింద కొంతమందికే ఇచ్చారు. వేరే ఆల్టర్నేటివ్స్ మెథడ్స్ ఉంటే అలా టెస్ట్ చేసి అవి కూడా మీకు చూపిస్తాం. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.